హలో నమస్కారం అండి. మురుకులు చేసుకోవడం ఎలాగో చూద్దామా ఇవాళ. దీనికి మనం వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, అది ఒక కప్పు తీసుకోవాలండి. ఆ కప్పు తీసుకున్నాక దాన్ని బా పచ్చిమిరపకాయలతో చేస్తే రుచిగా ఉంటుందని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఎక్కడ పలుకు ఉండకూడదు. గ్రైండ్ చేశాక మనం దీనికి ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. రెండోది, మనం బియ్యపిండి ఉంది కదా, ఇది ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలండి. 3 కప్పులు బియ్యపిండి తీసుకున్నాక బాగా దాన్ని మనం ఇది గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని దీనిలో వేసి బాగా కలిపేసుకోవాలి. ఒక పెద్ద ముక్క వెన్నపూస పూస కూడా వేసుకోవాలండి. వేసుకుంటే బాగా బొరబొరమని వస్తాయన్నమాట. దీనిలో నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. అన్ని వైపులా ఎక్కడ ముద్దగా కాకుండా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్నారు కదా, చూడండి సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ గొట్టాలు ఉంటాయి కదా, మురుకుల గొట్టాలు, లోపల నూనె పూసుకుంటే లోపల అంటుకోదండి. ఎంత పడుతుందో అంత తీసుకొని బాణల్లో నూనె పెట్టాము. బాగా కాగింది అది. ఈ మురుకులు దానిలో వేసేస్తున్నాం అనమాట. ముందు బాగా నురగలాగా వస్తుంది, తర్వాత స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. అది పూర్తిగా తగ్గిపోయి సౌండ్ తగ్గిపోతే మురుకులు బాగా కాలినట్టు అనమాట. కొన్ని ప్రాంతాల్లో వీటిని మురుకులు అంటారు, కొన్ని ప్రాంతాల్లో మణుగు పూలు అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయండి వీటికి. బాగా కరకరలాడుతూ బాగా వచ్చాయండి. వెరీ టేస్టీగా ఉన్నాయి. హాయ్ అండి, చిన్న మనవి. ఇది నా ఫ్రెండ్ ఛానల్ లక్కీ అమ్మీస్ అని. ఒకసారి చూడండి. దీన్ని కూడా కుకింగ్, క్రాఫ్ట్ అన్నీ ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.